ట్రిపుల్ ఐటీలోనూ మొండి చెయ్యే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ స్టడీస్ పై దృష్టి సారించి సాంకేతిక విద్యనందించే ప్రతిష్టాత్మక సంస్థ. కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా మొత్తం 20 ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసింది. అయితే ఇందులో తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా కేటాయించలేదు. 20 triple ITs in our country, sir. Sir, our Chief Minister K. Chandrasekhar Rao Garu has requested the Honorable Prime Minister to establish a triple IT in our state Telangana, sir. That is at Karimnagar, sir. Sanction the triple IT at the earliest. మన పక్కనే ఉన్న కర్ణాటకలోని ధార్వాడ్కి ట్రిపుల్ ఐటీ ఇచ్చిన కేంద్ర బీజేపీ సర్కార్ తెలంగాణకు మొండి చెయ్యే చూపించింది. తెలంగాణకు కేటాయించాల్సిన ట్రిపుల్ ఐటీని రాయచూరుకు కేటాయించి ధోకా ఇచ్చింది. ఈ విషయంపై కేసీఆర్, కేటీఆర్ తో పాటు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎన్నోసార్లు కేంద్రానికి విన్నవించిన లాభం లేకుండా పోయింది. ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యనందేలా కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు దీనిపై కేంద్రంతో మాట్లాడారు. అయితే ఈ విషయంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో సహా మిగతా 3 బీజేపీ ఎంపీలు ఏనాడూ నోరు మెదపలేదు. ట్రిపుల్ ఐటీల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద బిడ్డలకు సాంకేతిక విద్య అందుతుందని తెలిసి కూడా తమ బీజేపీ సర్కార్ని ఏనాడూ ఇందుకు ఒప్పించలేదు. దీంతో తెలంగాణ బిడ్డలు నాణ్యమైన సాంకేతిక విద్యకు దూరమై వారి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా వినోద్ కుమార్ లాంటి నాయకుణ్ణి ఎన్నుకుంటే ట్రిపుల్ ఐటీ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ బాట పడతాయి. మన బిడ్డల భవిష్యత్తు బంగారుమయమవుతుంది. కరీంనగర్ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. కరీంనగర్ అభివృద్ధి తన ఆశయంగా నిలబడే వినోద్ కుమార్ లాంటి నాయకుణ్ణి ఎంపీగా గెలిపించుకుందాం. కారు గుర్తుకే ఓటేద్దాం. తెలంగాణను గెలిపిద్దాం.